దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆదివార దినమున, విశ్రాంతి దినమున నీవు ఎక్కడికి వెళ్తూ ఉన్నావు? ఈ ఆదివార దినమున దేవుడు నీకు తెలియజేస్తున్నటువంటి మాట, నీవే ఒక అర్పణగా దేవునికి ఉండాలి. నీవే ఒక అర్పణగా మారాలి. నీవు మొట్టమొదటి దినాలలో దేవునికి ఏ అర్పణగా నీవు అర్పించుకొని ఉన్నావో ఆ అర్పణని ఈ దినమున నీవు నెరవేర్చాలి. మరచిన నీవు, నీ అర్పణని విడిచిపెట్టిన నీవు జ్ఞాపకం ఉంచుకొని నీవే ఒక అర్పణగా దేవుని మందిరానికి నువ్వు వెళ్ళి విరిగి నలిగిన హృదయముతో నువ్వు దేవునికి బలి అర్పణ అర్పించినట్లయితే నీ ఆరాధన అంగీకరించబడుతుంది. అప్పుడు దేవుడు నిన్ను నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్చి నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు తెలియజేసిన మాటలు ఇవి. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పటికీ నీ అర్పణ నీవు ఎలా అర్పిస్తూ ఉన్నావు? దేవునికి ఇష్టమైనటువంటి అర్పణగా ఉందా నీ అర్పణ? అనగా నీ ఆరాధన, నీ కృతజ్ఞత, నీ ప్రార్థన, నీ ప్రవర్తన దేవునికి ఇష్టముగా ఉండాలి. ఆ రీతిగా దేవునికి ఇష్టమైన అర్పణగా నీవు మారాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. ఏంటంటే, నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నిలో నగును. దేవుని బిడ్డలారా, అలాగున నువ్వు ఇతరుల విషయమై నువ్వు అలా ఉండకుండా, నీ ప్రవర్తన అలా ఉండకుండా, ఇతరులను చూసి నువ్వు వేలు పెట్టి చూపించేటటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నీ కంటిలో ఉన్న దూలాన్ని ముందు తీసుకో. ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసు నిమిత్తమే నువ్వు వ్యర్థుడా అని మాట్లాడుతున్నావు, ద్రోహి అని మాట్లాడుతున్నావు. కానీ నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని నువ్వు తీసివేసి దేవుని మందిరానికి ఒక మంచి అర్పణగా వెళ్ళు. ఒక మంచి అర్పణగా నీవు మారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ, నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినేడలా అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపుము. నువ్వు ఆరాధన చేయి, కృతజ్ఞత కలిగి ఉండు దేవునికి, దేవుని మహిమపరచు. నీ సహోదరుని మీద నీకు ద్వేషం పెట్టుకొని సమాధానము లేకుండా ఏ రీతిగా నీవు అర్పణ అర్పించగలుగుతావు? నీ నోట నుండి వచ్చే ప్రతి స్తుతి, ప్రతి ఒక్క మహిమ, దేవునికి ఇచ్చే మహిమ నీవు ఎలాగున అర్పింపగలుగుతావు? దేవుని బిడ్డలారా, దేవుడు నీ పై రూపాన్ని చూడడం లేదు. నీ అంతరంగంలో ఉన్నటువంటి నీ సహోదరుడి మీద ఉన్నటువంటి కోపాన్ని, ద్వేషాన్ని చూస్తూ ఈ రీతిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అవి విడిచిపెట్టు, నువ్వు సమాధాన పడు, తర్వాత వచ్చి దేవుణ్ణి ఆరాధించు, నీ అర్పణ అర్పించు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుడు మనకి ముందుగా తన కుమారుని పంపించి తనకి మాదిరిగా ఆయన మనకు మాదిరి చూపించినాడు. ఏ విధంగానైతే ఆయన మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. నీవు కూడా ఇతరులకి పరిమళ వాసనగా వచ్చేదిగా ఉండాలి నీ ప్రవర్తన. ఇతరులకి నీ నుండి చక్కని వినసొంపైనటువంటి మాటలు వారికి వినబడాలి. దేవుని బిడ్డల, అదే దేవునికి మంచి అర్పణ. అదే నువ్వు దేవునికి ఇచ్చేటటువంటి మంచి అర్పణ. ఇతరుల నిమిత్తమై, లేక నీ కుటుంబం నిమిత్తమై, నీ స్నేహితుల నిమిత్తమై, నీ బంధువుల నిమిత్తమై నువ్వు పరిమళ వాసనగా నువ్వు మార్చబడాలంటే నిన్ను నీవు శుద్ధి చేసుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చి నీవు పాపమును విడిచిపెట్టు. అనేకుల నిమిత్తమై నువ్వు ఏ విధంగా ఉంటూ ఉన్నావో
సమాధానపడి నువ్వు అర్పణగా మారినప్పుడు అనేకులకు నీవు ఒక సువాసనగా ఉంటావు దేవుని బిడ్డలారా. ఆ రీతిగా దేవుడు నీకు మాదిరి చూపుచూ ఉన్నాడు. అంతేకాదు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనములో విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఎంత చక్కని మాట. నీ అర్పణ దేవునికి ఇష్టముగా ఉన్నప్పుడు దేవుడి నోట నుండి నువ్వు సాక్ష్యం పొందుకుంటావు. శ్రేష్టమైన అర్పణ అర్పించి ఉన్నాడు, చక్కని అర్పణ అర్పించి ఉన్నాడని. అటువంటి సాక్ష్యము నువ్వు దేవుడి నోట నుండి రావాలి అంటే నీవు ఎవరితోనైతే నువ్వు వ్యర్థంగా ఉన్నావో, లేక అయిష్టముగా ఉన్నావో, విరోధముగా ఉన్నావో, శత్రుత్వం పెంచుకొని ఉన్నావో దాన్ని మానుకొని వారితో సమాధాన పడు. నీకు క్షేమము, నీ కుటుంబానికి క్షేమము. నీ అర్పణ దేవునికి అంగీకారముగా ఉంటుంది, శ్రేష్టమైనదిగా ఉంటుంది. నీ పైన అప్పుడు దేవుడు సాక్ష్యం పలుకుతాడు. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి మాట. అందుకనే దావీదు మహారాజు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆయన అర్పణ అర్పించి ఉన్నాడంటే 116వ కీర్తన 16వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. నీవు నా కట్లు విప్పియున్నావు. దేవుని బిడ్డలారా, తన ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటిగా ఉన్నావో వాటి నుండి దేవుడు అతన్ని తప్పించినాడు, విడిపించినాడు, కాపాడినాడు. క్షేమమును, భద్రతను ఆయనకి ఇచ్చి ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను, ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను. యెహోవాను స్తుతించుడి అని చెప్పి అంటున్నాడు. నేను ఇలాగ చేస్తున్నానయ్యా. దేవుడి మందిరానికి వెళ్ళి దేవుడు నా కట్లు విప్పినాడు, దేవుడు నన్ను బాగు చేసినాడు, దేవుడు నన్ను రక్షించినాడు, దేవుడు నన్ను సజీవ సంఖ్యలో ఉంచినాడు. కాబట్టి యెహోవా మందిరములకు వెళ్ళి నేను ఈ విధంగా నా అర్పణను నేను అర్పిస్తూ ఉన్నాను. యెహోవాను స్తుతించుడి అంటున్నాడు. ఈరోజు నీవు కూడా దావీదు వలె అర్పణ అర్పించు, దేవుని స్తుతించు. ఎలా అర్పణ అర్పించాలో వాక్యము విన్న నీవు వాక్యాన్ని బట్టి నువ్వు దేవునికి విధేయత చూపించినట్లయితే, సుంకరి ఏ విధంగానైతే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీరు విన్నారో ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని మీ గృహానికి నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. వాక్యం విన్న నీవు దేవుని మాటలకు విధేయత చూపించి శ్రేష్టమైనటువంటి అర్పణను అర్పించినట్లయితే దేవుడు అందరికంటే నిన్ను ఎక్కువగా హెచ్చించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.